శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పురోహితుల్లో శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 మందికి పైగా భక్తులు ఉభయ దేవాలయంలో వచ్చినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటున్నారు. రేపు మహాశివరాత్రి పర్వదినం కావడంతో దాదాపుగా 1,50,000 మంది భక్తులు శ్రీశైలానికి వస్తారని కూడా అధికారులు ఏదైతే అంచనా వేసి అంతకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే శ్రీశైలం మహాక్షేత్రంలో గజవాహన సేవను కూడా కన్నుల పండుగ జరుగుతుంది. గజవాహనం పైన ఊరేగుతున్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల గ్రామోత్సవంలో ఏదైతే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఓం నమ శివాయ అంటూ కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వార్తలు చెప్పండి స్వామి, ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి స్వామి. ఈసారి శివరాత్రికి చాలా ఉత్కంఠగా ఆలస్యంగా అటవీ శాఖ పర్మిషన్ పాదయాత్రకి ఇచ్చింది. అయినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక్క భక్తునికి కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా మంచి ఏర్పాట్లు చేసి పాదయాత్రను విజయవంతం చేశారు. అలాగే జ్యోతిర్ముడు కట్టుకొని వచ్చిన శివదీక్ష స్వాములకైతే విపరీతమైన రద్దీ పెరిగినా కూడా స్పర్శ దర్శనం అందించారు. 1-2 శివస్వాములు ఏదో పొరపాట్లు చేసి దాన్ని భక్తి అనుకోకుండా కూడా వీడియోలు సోషల్ మీడియాలో కొంతమంది వీడియో వైరల్ చేసినా కూడా ఇక్కడ అసలు ఏందనేది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి తెలిసిపోయింది. మేము ప్రతి సంవత్సరం శివదీక్ష స్వీకరిస్తాము. ఈరోజు జ్యోతిర్ముడి కట్టుకొని వచ్చినాము. ఏ సంవత్సరం కూడా 4-5 గంటలు ఖచ్చితంగా దర్శనం పట్టేది. ఈరోజు వస్తాను ఉచిత దర్శనం వెళ్ళాము. కేవలం అర్ధ గంటలో దర్శనం అయిపోయింది. చాలా ప్రశాంతంగా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇంత అవకాశం కల్పించిన అధికార యంత్రాంగానికి అందరికీ మా ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దర్శనం విషయంలో అయితే మంచి సౌకర్యం చేసిన స్వామి. హాఫ్ అన్ అవర్లో మాకు దర్శన భాగ్యం కలిగింది స్వామి. స్వామివార్లది అమ్మవార్ల దర్శనం కానీ మనకు 8వ తారీఖు నుండి కూడా మన సివిల్ సాములకు కానీ మన శివస్వాములకు కానీ మనకు స్వస్థ దర్శనం కూడా ఇచ్చిండ్రు. అందులో కూడా కొంతవరకు మేర తప్పులు జరిగినాయి కానీ అది మనం కూడా నెక్స్ట్ సంవత్సరం కూడా ప్రతి ఊరికి వెళ్ళైనా కూడా శివస్వాములు అధిక సంఖ్యలో ఒక ఊరికి చొప్పున 10 మంది కాకుండా మామూలుగా మన ఎక్కువ మంది శివస్వాములు తయారయ్యారు స్వామి. ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చి అందరు కూడా దర్శనానికి అయితే మంచి సమయం, మనకు తక్కువ సమయంలో మనకు ఎక్కువ మందికి దర్శనాలు కూడా జరుగుతున్నాయి స్వామి. అంటే మేము గత 5 సంవత్సరాలు వస్తున్నాము. ఈసారి అయినంత ఫాస్ట్ ఎప్పుడు కాదు, మాకు చాలా ఫాస్ట్గా అవుతుంది. మా గురువు సాగుతో వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా, ఇంకోటి సలవత కూడా మంచిగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు చేసినప్పుడు మామూలుగా వచ్చిన ఎక్కడ వాష్రూమ్ ఉండేది. ఇప్పుడు అక్కడ కొంచెం అక్కడిక్కడ కొంచెం నీట్గా ఉంది. ఇంతకుముందు బ్లీచింగ్ పౌడర్ ఇవి కూడా చల్లపోవాలి. ఇప్పుడు వరకైతే బాగుంది స్వామి, చాలా బాగుంది. అధికారులు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలపైన కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామోత్సవం కూడా తిలకించేందుకు కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. రేపు శివరాత్రి పర్వదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే భక్తాదులు శ్రీశైలం మహాక్షేత్రాన్ని చేరుకున్నారు. అయితే రేపు వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో